హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈరోజు వీడియోలో నేను Iqoo 12 అలాగే OnePlus 12 ఈ రెండు మొబైల్స్ని కంపేర్ అయితే చేస్తాను. సో దీన్ని కంపేర్ చేయడానికి రీజన్ వచ్చేసి మనకి రెండు సిమిలర్ స్పెక్స్ అయితే వస్తాయి అనమాట. అటు Iqoo 12 కానీ ఇటు OnePlus 12 కానీ రెండు మనకి సిమిలర్ స్పెక్స్ వస్తాయి విత్ మనకి సిమిలర్ ప్రాసెసర్తో రెండు మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఈ వీడియోలో రెండు మనకి కంపేర్ చేద్దాం. యాక్చువల్ చెప్పాలంటే OnePlus 12 మన ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అనమాట. OnePlus 12 వచ్చేసి మనకి అమెజాన్లో 64,999 ప్రైజింగ్ ఉంది. ఇటు మన Iqoo 12 చూసుకుంటే ఇది మనకి 52,999 దీని ప్రైజింగ్ అనేది ఉందన్నమాట. యాక్చువల్గా OnePlus 12 ప్రైజింగ్ ఎక్కువ ఉంది ఇంకా Iqoo 12 కంటే. సో కాబట్టి మనకి కంపేర్ చేసి ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎవరికైతే చూడండి. సో మీరు ఒకవేళ ఈ రెండు మొబైల్స్ మీరు కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ రెండు మొబైల్స్ లింక్స్ ఇచ్చాను. సో ప్లీజ్ మీరు ఆ మొబైల్స్ కొనాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా కొనండి. నాకు కొంత హెల్ప్ అయితే అవుతుంది అనమాట రెవెన్యూ విషయంలో. సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ప్రాసెసర్తో స్టార్ట్ చేద్దాం. మనకి ఫస్ట్ ప్రాసెసర్ వచ్చేసి రెండింటిలో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనమాట. మనకి పర్ఫార్మెన్స్ ఇష్యూస్లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు చూసుకో దీని నానో రివ్యూ స్కోర్ కానీ Antutu స్కోర్స్ కానీ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి. సో ప్రాసెసర్ విషయంలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఇది హై అండ్ ప్రాసెసర్, మనకి గేమింగ్ కానీ మనకి ఇది BGMI కానీ మనకి ఎక్కువ ఈ 90 FPS మనకి ఇది 90 FPS వరకు అయితే మనకి గేమ్ అయితే వర్క్ అవుతుంది అనమాట ఇందులో. సో ఎటువంటి ప్రాబ్లం అయితే అది గేమింగ్ విషయం కానీ మనకి డైలీ డే టు డే పర్పస్ యూజేజ్ కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఈ ప్రాసెసర్ ద్వారా. నెక్స్ట్ మనం Iqoo 12 డిస్ప్లే చూసుకోవచ్చు. Iqoo 12 డిస్ప్లే వచ్చేసి మనకి ఇది 6.78 ఇంచ్ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో మనకి చూడటానికి కూడా స్క్రీన్ మనకి 3D డిజైన్ లాగా అయితే ఉంటుంది, కొంచెం అంటే కర్వ్ ఉండదు కానీ సో చూడటానికి మనకి డిజైన్ కొంచెం 3D డిజైన్ లాగా ఉంటుందని మీరు చెప్తున్నారు వీళ్ళు. అలాగే దీంట్లో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో గేమర్స్కి ఇది చాలా ఒక మంచి విషయం అనమాట. ఇది రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే 144 Hz రిఫ్రెష్ రేట్. అలాగే మనకి ఇలా బ్రైట్నెస్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 3000 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి అవుట్డోర్లో కానీ ఎటువంటి ఇష్యూ ఉండదు బ్రైట్నెస్ ద్వారా. సో ఇది మనం OnePlus 12 చూసుకుంటే మనకి ఇందులో OnePlus 12 వచ్చేసి మనకి ఇది 6.82 ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి లైట్గా కొంచెం కర్వ్ అయితే ఉంటుంది డిస్ప్లేకి. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి ఇది కేవలం 120 Hz రిఫ్రెష్ రేట్. యాజ్ కంపేర్ టు Iqoo 12 పోల్చుకుంటే మనకి రిఫ్రెష్ రేట్ తక్కువ. అండ్ ఇంట్లో ఇంకో ప్లస్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అటు 3000 Iqoo 12 వచ్చేసి ఇది వచ్చేసి 4500 అనమాట. సో మనకి చాలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే వస్తుంది యాజ్ కంపేర్ టు Iqoo 12. అండ్ Iqoo 12 బ్యాటరీ వచ్చేసి మనకి ఇది 5000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే 120 watts ఫాస్ట్ ఛార్జర్ మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఇది. అండ్ ఇందులో వచ్చేసి మనకి Iqoo 12 మనకి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఇటు OnePlus 12లో చూసుకుంటే OnePlus 12లో వచ్చేసి మనకి ఇది 5400 mAh బ్యాటరీ ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ప్లస్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అలాగే 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తాయి మనకి OnePlus 12లో వచ్చేసి. Iqoo 12లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ రెండు మనకి Android 14 అయితే వస్తాయి అవుట్ ఆఫ్ ద బాక్స్. అలాగే మనకి ఇలా ఫంటచ్ చాయిస్ ఉంటుంది Iqoo 12లో. ఇందులో వచ్చేసి మనకి ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది అనమాట OnePlusలో. అండ్ రెండు మనకి LPDDR5X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. అలాగే UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది అనమాట. మనకి రెండు 12GB ర్యామ్ 256GB వేరియంట్. ఇప్పుడు నేను చెప్పే నా ప్రైస్ చెప్పింది వచ్చేసి మనకి 12GB ర్యామ్ 256GB వేరియంట్ అనమాట. రెండింటి నేను ప్రైస్ చెప్పింది. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకోవాలి. కెమెరా వచ్చేసి మనకి Iqoo 12లో ఇది మనకి స్పెషల్ అనమాట కెమెరా. యాక్చువల్గా నేను Iqoo 12 కెమెరా అలాగే iPhone 15 Pro కెమెరా రెండు కంపేర్ ఒక వీడియో చూసాను అనమాట నేను యూట్యూబ్లో. సో రెండు మనకి దాదాపు సిమిలర్గా అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే Iqoo 12లో మనకి కెమెరా ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నాయి iPhone 15 Pro కంటే. మనకి ఐఫోన్స్లో ఒక జనరల్గా ఒక టాక్ ఉంటుంది కదా, మనకి కెమెరాస్లో మనకి పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ లైట్గా ఎల్లోయిష్గా అయితే వస్తాయని చెప్పేసి. సో యాజ్ కంపేర్ టు నేను ఆ వీడియో చూసిన దాని ప్రకారం ఏంటంటే iPhone 15 Pro కంటే Iqoo 12 కెమెరానే మనకి ఎక్కువ స్లైట్గా మనకి కొంచెం పర్ఫామ్ అయితే చేస్తుందని చూశాను. సరే ఎంతవరకు నిజమో తెలియదు మరి. అండ్ దీనికి కెమెరా విషయానికి వస్తే మనకి ఇది 3 కెమెరా సెన్సర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి బ్యాక్ ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అలాగే మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ కెమెరా. ఇది మెయిన్ అనమాట మనకి ఇది Iqoo 12లో. మనకి ఇలా పోర్ట్రేట్ షాట్స్ మనకి 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ మనకి 3x జూమ్తో మనకి చాలా బాగా వస్తుంది అనమాట ఇది. సో బాగా మనకి రీసెంట్గా వచ్చిన Realme 12 Pro Plusలో కూడా సో ఈ కెమెరాని హైలైట్ చేస్తూ తీసుకొచ్చారు కదా. సో ఇది ఆ కెమెరా అనమాట ఇది మనం OnePlus 12లో కెమెరా చూసుకుందాం. OnePlus 12లో కెమెరా వచ్చేసి మనకి ఇది కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకోటి వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా. మనకి 3x వరకు మనకి ఇది జూమ్ చేయొచ్చు అండ్ 120x డిజిటల్ జూమ్ వరకు చేయొచ్చు అనమాట ఇది. సో ఈ రెండిట్లో కెమెరా హైలైట్ అనమాట. రెండిట్లో మనకి దాదాపు సిమిలర్ కెమెరాస్ రెండిట్లో Iqoo 12లో కానీ ఇటు OnePlus 12లో కానీ. Iqoo 12 ఏంటంటే మనకి ఇది 120x వరకు మనకి డిజిటల్ జూమ్ అయితే లేదు. అదే OnePlus 12లో ఉంది. యాక్చువల్గా 120x మనకి జూమ్ చేసినా సరే మనకి పిక్చర్లో ఎటువంటి క్లారిటీ అనేది ఉండదు.
సామ్సంగ్ S20 సిరీస్తో కంపేర్ చేసుకుంటే మనకు అంత క్లారిటీ అనేది ఉండదు అనమాట వీటిలో. సో అది ఇచ్చిన వేస్టే, యాక్చువల్గా ఏదో ఇవ్వాలని ఇస్తున్నారు కానీ 120x వరకు ఎవరు జూమ్ చేసి ఫోటోలు తీరు కదా జనరల్గా, తీసినది క్లారిటీ అనేది ఉండదు అనమాట. సో కెమెరాస్ వచ్చేసి హైలైట్ అనమాట. ఇందులో ఎటువంటి సెన్సార్స్ అంటే మనకి జనరల్గా వచ్చేసి 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ అట్లాంటి మనకి బడ్జెట్లో చూస్తుంటాం కానీ, సో వీటిలో ఆ ఇబ్బంది అనేది లేదనమాట. మనకి ప్రతి కెమెరా మనకి ప్రతి సెన్సార్ యూస్ఫుల్ ఇందులో మనకి. అండ్ మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డింగ్ మనకి 1080p 60 FPS రికార్డ్ వరకు చేసుకోవచ్చు అనమాట iQOO 12లో. అండ్ 4K అండ్ 8K రికార్డింగ్ కూడా ఉంది. 4K 8K రికార్డింగ్ మనకి కేవలం 30 FPS మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. సో 4K కూడా 60 FPS ఇచ్చి ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్. సో 8K 60 FPS ఇవ్వడం అది ఇంపాసిబుల్ అనుకోండి. సో 4K 60 FPS ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది నా ఒపీనియన్ అనమాట. ఇటు OnePlus 12లో చూసుకుంటే మనకి OnePlus 12 సేమ్ అనమాట. కాకపోతే ఇందులో మనకి 8K వచ్చేసి మనకి కేవలం 24 FPS సపోర్ట్ మాత్రం చేస్తుంది. సేమ్ ఇది కూడా మనకి 1080p 60 FPS సపోర్ట్ చేస్తే, 4K 30 FPS సపోర్ట్ చేస్తే, 8K మాత్రం 24 FPS మాత్రం సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ iQOO 12 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్, అది OnePlus 12లో చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో రికార్డింగ్ వచ్చేసి iQOO 12లో 1080p 30 FPS వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి 4K రికార్డింగ్ అయితే లేదనమాట iQOO 12లో. అదే మీరు OnePlus 12లో చూసుకుంటే మనకి ఇందులో 4K 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 1080p కూడా 30 FPS వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా iQOO 12లో మనకి 4K రికార్డింగ్ అయితే లేదు, కేవలం 1080p రికార్డింగ్ వరకు అయితే ఉందన్నమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా iQOO 12లో. అండ్ రెండు మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసి మనకి డిస్ప్లే మీద ఉంటుంది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సర్ రెండు మనకి Wi-Fi 7 సపోర్ట్ అయితే వస్తుంది, లేటెస్ట్ Wi-Fi వర్షన్. సో మనకి ఎటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ కానీ మనకి ఎటువంటి బ్యాండ్ విడ్త్ డ్రాప్స్ కానీ ఉండవు అనమాట. రెండిట్లో మనకి Wi-Fi 7 కదా. సో రీసెంట్గా మనకి Wi-Fi 6 అండ్ 6E ఉండేది, ఇప్పుడు మనకి Wi-Fi 7కి అప్గ్రేడ్ అయితే చేస్తారు లేటెస్ట్గా. సో కనెక్టివిటీ విషయంలో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెండు మనకి బ్లూటూత్ వర్షన్ 5.4 అయితే రన్ అవుతాయి. అండ్ ఇంకొక iQOO 12లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట iQOO 12లో. అదే మీరు OnePlus 12లో చూసుకుంటే మనకి ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా మీకు స్పెక్స్ చెప్పాను. కొంచెం ఫాస్ట్గా మీకు చెప్పుంటే ఒకసారి ఐఎమ్ సారీ, కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ కొంచెం తక్కువ పెట్టుకొని చూడండి ఒకవేళ మీకు ఫాస్ట్ అనిపిస్తే వీడియో. సో రెండు మన డిజైన్ చూసుకోవచ్చు. మనకి వెనకాల 4 సర్కిల్స్ అయితే ఒక సర్కిల్ టైప్ అయితే ఉంటుంది OnePlus 12లో వచ్చేసి, కొంచెం ఎడ్జ్ ఇటు సైడ్ అయితే ఉంటుంది. సో డిజైన్ బాగుంది, ఓకే, నాట్ ఏ బ్యాడ్. కానీ నాకు iQOO 12 డిజైన్ కొంచెం నచ్చింది వెనకాల, కొంచెం ఆ కెమెరా ఆ షేప్స్ కానీ కొంచెం iQOO 12 అయితే కొంచెం నాకు డిజైన్ నచ్చింది OnePlus 12 కంటే. ఇది బాగాలేదని కాదు, సో రెండు ఓకే. రెండు డివైస్లు అయితే ఇదే అనమాట. సో ఇప్పుడు మనకి ఏది తీసుకోవాలి ప్రైజింగ్ విషయం చూసుకుంటే iQOO 12 వచ్చేసి మనకి 52,999 ఉంది. అదే OnePlus 12 చూసుకుంటే 64,999 ఉంది. సో ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలని నాకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా నా ఒపీనియన్ వచ్చేసి మీరు iQOO 12కి వెళ్ళటం బెటర్ అనమాట. సేమ్ సిమిలర్ స్పెక్స్ ఉంటాయి, కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది అంతే. సో నా ఒపీనియన్ వచ్చేసి మీకు iQOO 12 తీసుకోవడం బెటర్ మీకు, ఎందుకంటే మీకు 53,000కి అయితే మీకు లభిస్తుంది. అదే మీరు ఇది చూసుకుంటే మీకు ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది కాబట్టి సో ఆల్రెడీ తీసుకో. కేవలం మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో 4K రికార్డింగ్ ఉంది OnePlus 12లో, అది ప్లస్ పాయింట్, ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ఆ రెండే ప్లస్ పాయింట్స్ అనమాట. సో లేదు మాకు అది కన్సిడర్ లేదు మేము పట్టించుకోనుకుంటే ఇది మీరు iQOO 12 తీసుకోవడం బెటర్ అనమాట. ఇది నా ఒపీనియన్. సో మీరు ఒకవేళ ఈ రెండు మొబైల్స్ మీరు కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ రెండు మొబైల్స్ లింక్స్ ఇచ్చాను. సో ప్లీజ్ మీరు ఆ మొబైల్స్ కొనాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా కొనంటే నాకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది అనమాట రెవెన్యూ విషయంలో. సో ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో మీకు నచ్చింది కూడా వీడియో లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా చూడతాం, మళ్ళీ కోసం అంటే దెన్ బాయ్ నౌ.